అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రెసిపీస్ గ్యాలరీ. ఈరోజు మన ఛానల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన పొన్నగంటి కూరను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని వేసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పొన్నగంటి కూరను ఉప్పు వేసిన నీటిలో శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇంకా ఏమైనా నీళ్లు ఉంటే పోవటానికి ఏదైనా స్ట్రెయినర్లో కానీ లేదా ఏదైనా పొడిగుడ్డలో కానీ వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని ఉంచుకోండి. అలాగే 4 వెల్లుల్లిపాయలను కూడా దంచుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. కాగిన నూనెలో ఆవాలు, జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కాసేపు వేగనిచ్చాక చిటికెడు పసుపుని కూడా వేసుకొని 2 నిమిషాలు వేపుకోండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని 1 నిమిషం పాటు వేగనిచ్చాక వెంటనే పొన్నగంటి కూరను వేసేయండి. ఒకసారి కిందకి పైకి కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా మూత తీసి కలుపుతూ ఉండండి. పొన్నగంటి కూర మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీటిని కూడా యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటెతో ఆకుని కొద్దిగా స్మాష్ చేయండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. అంతే, ఎంతో రుచికరమైన ఎన్నో ఉపయోగాలు కలిగిన పొన్నగంటి కూర తయారైపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రెసిపీస్ గ్యాలరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.